నమస్కారం. సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో పండ్ల తోటలు సాగు తక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే పండ్ల తోటల సాగు ఊపందుకుంటుంది. అకాల వర్షాలకు పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. పండ్ల తోటలకు వచ్చే వ్యాధుల పట్ల రైతులు జాగ్రత్త తీసుకోవాలి. మొక్కలు నాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తెగుళ్లు, రసం పీల్చే పురుగు, తెల్లదోమ, పేనుబంకతో వచ్చే వ్యాధుల నివారణకు సరైన చర్యలు తీసుకోవాలి. నీటిని వృధా చేయకుండా మెలకువలు పాటించాలి. అప్పుడే నాణ్యమైన దిగుబడి వస్తుంది. ఈరోజు పండ్ల తోటల పునరుద్ధరణ, నీటి యాజమాన్య చర్యల గురించి తెలియజేసేందుకు హార్టికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సుబ్బారెడ్డి గారు. సో ముందుగా చెప్పండి, మొన్న వర్షాలు చాలా ఎక్కువగా పడ్డాయి, చాలా పంట నష్టం జరిగింది. అయితే కొన్ని కాయలు మాత్రం అలా ఉండిపోయాయి కదా, వాటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలి? మరి ఈ మధ్య వేసవిలో కురిసిన వర్షాలతో పాటుగా గాలులు వచ్చినాయి, దాంతోపాటుగా వడగన్లు కూడా పడ్డాయి. దానివల్ల ఏమైందంటే కాయలు మామిడి తోటల్లో కానీ, అరటి తోటల్లో కానీ, బత్తాయి తోటల్లో కానీ ఆ గాలికి కొన్ని కాయలు పడిపోవడం అట్లుంచి, తర్వాత ఈ వడగండ్ల పడినప్పుడు ఆ కాయలపైన కొద్దిగా గాయం ఏర్పడి ఆ కాయలు కూడా నాణ్యత కోల్పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ కాయలు రాలిపోయినట్టు పోయినా కానీ ఉన్న వాటిని నాణ్యమైనట్టుగా కొద్దిగా సైజు వచ్చేదానికి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకని మనము ఆ కాయలకు ఎలాంటి తెగుళ్ళు కానీ బూజులు కానీ ఆశించకుండా మనము ఒక శిలీంద్రనాశిని, అంటే ఈ తెగుళ్ళు రాకుండా ఉండేదానికి ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది 3 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ, లేదా కార్బన్ డైజిమ్ అనే మందు 1 గ్రామ్ 1 లీటర్ నీటికి కానీ అది స్ప్రే చేయాలా. దాంతోపాటుగా ఆ కాయలు కొద్దిగా బాగా వృద్ధి చెందేదానికి, క్వాలిటీ పెరిగేదానికి ఈ పొటాషియం నైట్రేట్ అని ఉంటుంది. అది నీళ్ళల్లో కరిగే పోషకము. అది ఒక 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకుంటే కాయలకు కొద్దిగా పోషకాలు అందుబాటు వచ్చి నాణ్యత పెరిగి, కాయ సైజు పెరిగి, కాయ నిల్వ శాతం కూడా పెరుగుతుంది. అదే రకంగా ఈ శిలీంద్రనాశిని స్ప్రే చేసేదాని వల్ల ఎలాంటి బూజులు అంటుకోకుండా, తెగుళ్ళు రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు చెట్లకి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు కదా, సో అవి ఎంతవరకు సేఫ్ అండ్ ఏ దశలో ఇవ్వాలి అసలు? అని ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనా? ఖచ్చితంగా అంటే హార్మోన్స్ ఎప్పుడైతే డెఫిసిట్ ఉందో, అంటే లోటుపాట్లు ఉన్నాయో అప్పుడు మాత్రమే ఇవ్వాల్సిన పని ఉంది. జనరల్గా మామిడిలో కానీ బత్తాయిలో కానీ పిందెరాళ్ళు జరుగుతుంటుంది. పిందెరాళ్ళు జరిగేదానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే తామర పురుగులు కానీ, లేదా రసం పీల్చే పురుగులు కానీ, లేదా నీటి ఎద్దడి పరిస్థితులు కానీ, లేదా సమతుల్యమైన సమగ్రమైన ఎరువు లేనప్పుడు కానీ పిందె రాలేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇవన్నీ ఇచ్చినప్పటికీ, కంట్రోల్ చేసినప్పటికీ కొద్దిగా పిందెరాళ్ళం జరుగుతుంటుంది. అది దేనివల్లంటే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. అలాంటప్పుడు మనము ఈ హార్మోన్స్ను తప్పనిసరిగా స్ప్రే చేసుకోవాలి. ఈ ప్లానోఫిక్స్ అనే హార్మోన్ అయితే 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి స్ప్రే చేసి మనం స్ప్రే చేసుకుంటే పిందెరాళ్ళం చాలా మటుకు తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే కృష్ణారెడ్డి గారు, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్, మాకు 1 ఎకరా మామిడి తోట ఉందండి. అయితే దాంట్లో కొన్ని మొక్కలేమో బాగానే ఎదిగినాయి, కొన్ని మొక్కలు కింద గెట్స్ ఉండి లేస్తలేవు సార్. అవి ఎంత చేసినా కానీ చెదలు వస్తుంది బాగా. మరి చెదల నివారణకు మీరు క్లోరోఫైరిఫాస్ అనే మందు దొరుకుతుంది. అది 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి గుంతను కలిపి ఏ మొక్కలకైతే, ఏ చెట్లకైతే ఆ చెదులు లక్షణాలు కనపడుతున్నాయో వాటి గూళ్ళు, అంటే ఇల్లు మాదిరి, మట్టితో ఇల్లు మాదిరి కట్టుకుంటాయి, ఆ మట్టిని, ఆ చెదులు ఆ మట్టిని పూర్తిగా ఆ మందు నీళ్ళతో మనము కింద రాలిపోయేటట్టు, జారిపోయేటట్టు చేయాలి. అంతేకాకుండా మనము ఈ మిథైల్ పెరాథిన్ అనే పౌడర్ దొరుకుతుంది. అది ఒక చెట్టుకు, అంటే సైజుని బట్టి ఒక 20 గ్రాములు కానీ 30 గ్రాములు కానీ తీసుకొని అంతే పరిమాణం ఇసుకతో కలుపుకొని చెట్టు మొదల దగ్గర, అంటే అవి పైకి ప్రాకిపోతాయి, పైకి ఎక్కకుండా మనము చెట్టు మొదల దగ్గర ఆ పౌడరు మనం వేసుకుంటే ఆ చెదులు పైకి ఎక్కకుండా ఉంటుంది. మరి ఇంకొక ప్రశ్న కూడా చెప్పారు, కొన్ని చెట్లు బాగా ఎదగడం లేదంటున్నారు. వాటికి మీరు ఈ మన వానపాముల ఎరువు కానీ, లేదా ఈ పశువుల ఎరువు కానీ, కొద్దిగా సేంద్రియ ఎరువులు వేసి దానికి తోడుగా కొద్దిగా యూరియా, సూపర్ పొటాష్ వేసి మీరు చేస్తే ఆ మొక్కలు కూడా బాగా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది.
ఓకే సార్, ఇప్పుడు పిందె దశలో నీరు కంపల్సరీ ఇవ్వాలి అంటారు కదా ఖచ్చితంగా. సో ఏ పద్ధతిలో ఇవ్వాలి అసలు? నీరు తప్పనిసరిగా ఇవ్వాలి. అంటే దాని నేల పరిస్థితిని బట్టి, వాతావరణ పరిస్థితిని బట్టి, చెట్టు కాయలు ఏ సైజులో ఉన్నాయి దాన్ని బట్టి నీటి ఆవశ్యకత ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఆ వాతావరణ పరిస్థితులు, నేల పరిస్థితుల్లో, కాయ సైజు ఏ సైజులో ఉన్నది, ఎప్పుడున్నది దాన్ని బట్టి మనము నీటి తప్పకుండా ఇవ్వాలి. మామిడికి జనరల్గా పిందె కట్టిన తర్వాత అవుతూరి, తర్వాత ప్రతి నెలకు అవుతూరి మనము నీరు కట్టాలి. కోతకు ముందు 20-25 రోజుల ముందు మనము ఆ నీళ్లు కట్టడం స్టాప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి మోతిలాల్ గారు. అమ్మా అది ఈ తోటలు వేసుకోవడానికి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి సార్. నమస్కారం. నమస్తే, అడగండి. సరే, ఈ 10 acres ల్యాండ్ లో ఈ 7-8 రకాల తోటలు పెంచుకోవచ్చా సార్? మామిడి, బత్తాయి, నిమ్మ అట్లా తప్పకుండా పెంచుకోవచ్చు. అయితే ఒక పని చేయండి, మీరు ఆ 10 ఎకరాలలో మట్టిని, అంటే ఒక 10 శాంపుల్స్ మట్టిని కలెక్ట్ చేసి, అంటే ఒక్క అడుగు కాదు, కనీసం ఒక 4-5 అడుగుల లోతు గుంతలు తీసి, ఒక 10 గుంతలు, ప్రతి అడుగుకు ఒక శాంపుల్ తీసుకొని 1, 2, 3, 4, 5 అనే 5 నంబర్లు పెట్టండి. ఒక 10 స్థలాల్లో, 10 ఎకరాల్లో 10 చోట్ల తీసుకొని, ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క అడుగు శాంపుల్ తీసుకొని, అది శాంపుల్ మన ల్యాబ్కు పంపితే మట్టి నమూనాలను విశ్లేషణ చేసి వాళ్ళు ఇది అంటే పండ్ల తోటలకు పనికొస్తుందా, ఏ పండ్ల తోటలకు పనికొస్తుంది అనేది కూడా చెప్తారు. అంతేకాకుండా మీరు దానికి నీరు కట్టాలి పండ్ల తోటలకు. ఆ నీరు మీరు ఏ బోర్ నుంచి వాటికి సాగు నీటిని ఇవ్వాలనుకున్నారో ఆ నీటిని కూడా మనము పంపు ఆన్ చేసిన తర్వాత ఒక బాటిల్కు నీరు బట్టి ఆ నీరుని కూడా మనం టెస్ట్ చేసి దాంట్లో కార్బోనేట్స్ ఉన్నాయా, బైకార్బోనేట్స్ ఉన్నాయా, ఉప్పు ఉందా, సౌడు ఉందా, దాన్ని కూడా మనం టెస్ట్, లవణాలు ఉన్నాయని మనం టెస్ట్ చేసి తర్వాత మనం నాటుకుంటే మనం క్షేమంగా ఉండొచ్చు. ఓకే సార్, మొన్న అకాల వర్షాలు వచ్చాయి, అప్పుడప్పుడు వడగండ్ల వాన, గాలిలా వస్తుంటాయి కదా, అలా వచ్చినప్పుడు రైతులు చాలా లాస్ అయిపోతారు కదా. సో అసలు వాళ్ళ పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ వస్తుందా, లేకపోతే వాళ్ళు అసలు ఎలా అంటే ముందు ఇంకా వాళ్ళు ఫార్వర్డ్ స్టెప్ ఎలా తీసుకోవాలి? ఈ మధ్య మన ప్రభుత్వం కూడా, మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ పాలసీని అనేది ఒకటి ఏర్పాటు చేసినారు. కాబట్టి ప్రతి రైతులు ఈ ఇన్సూరెన్స్ పద్ధతి, మనం ఏ రకంగా ఈ పశువులను, జంతువులను మనం ఇన్సూర్ చేసుకున్నట్లే చెట్లను కూడా మనము ఆ పంటను మనం ఇన్సూర్ చేసుకుంటే తక్కువ ప్రీమియం కట్టి మనము ఏదైనా అకాల వర్షాలు కానీ, తుఫాన్లు కానీ, సునామీలు కానీ వస్తే ఆ పంటకు జరిగే నష్టము ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకు పే చేసేదానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ జగన్ అని ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో సార్. మేడం, హలో. చెప్పండి జగన్ గారు. నమస్తే, చెప్పండి. సుబ్బారెడ్డి గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే. చెప్పండి. నమస్తే, నా పేరు జగన్ సార్. మాది నార్కన్ మండల్, శ్రీపురము. మాకు ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది. దాంట్లో ఏ తోటలు పెడితే మార్కెటింగ్ తర్వాత ఈ తెగుళ్ళ బారి నుంచి మనం కాపాడుకోవచ్చు. దానికి 5 ఎకరాలకు ఎంత నీరు ఉంటే బాగుంటుంది? కొద్దిగా మార్కెటింగ్ తర్వాత రుణ సదుపాయాలు ఏమైనా ఉంటే చెప్పగలుగుతారా మీరు? 5 ఎకరాలు ఉన్నది. ఏ జిల్లా? ఏ జిల్లా జగన్ గారు? మహబూబ్ నగర్, నాగర్కర్నూల్ మండల్. ఓకే. ఇప్పుడు మొట్టమొదట మీరు చేయాల్సిన పని ఇంత ముందు చెప్పినాం, మనం మట్టి నమూనాలు, అంటే మనము 5 ఎకరాల్లో ఈ మట్టి శాంపుల్స్ను కలెక్ట్ చేసి ప్రతి ఒక్క అడుగుకు ఒక శాంపుల్ తీసుకొని ఒక 4-5 అడుగుల లోతు వరకు గుంత తీసి ప్రతి అడుగుకు ఒక శాంపుల్ నమూనా తీసి మనము మట్టిని పరీక్షించాలి. ఆ పరీక్షించినప్పుడు దాంట్లో ఏమున్నది అనేది మనకు దాంట్లో నత్రజని ఎంత ఉంది, ఆర్గానిక్ సేంద్రియ కార్బనం ఎంత ఉంది, లవణాలు ఎంత ఉన్నాయి, pH ఎంత ఉంది, ఇవన్నీ మనకు సమాచారం అందుతుంది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని మనం దాంట్లో అరటి తోటలు పెట్టచ్చునా, జామ తోటలు పెట్టచ్చు, లేదా ఉసిరి తోటలు పెట్టచ్చునా, లేదా ఒకవేళ సౌడు ఎక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు మనము ఈ నేరేడు కానీ, లేదా ఉసిరి కానీ, లేదా సపోటా కానీ అట్లాంటివి పెట్టచ్చు. నేలలో ఎలాంటి దోషాలు లేవనుకుంటే మనము బత్తాయి కానీ, అరటి కానీ,
బొప్పాయి కానీ లేదా మామిడి కానీ ఇట్లాంటివి పెట్టుకునేదానికి కాదు. కాబట్టి మనము మట్టిని టెస్ట్ చేస్తే దాన్ని బట్టి మనము ఏ పండ్ల తోట పెట్టుకోవాలనేది మనం నిర్ధారించుకోవచ్చు. అదే రకంగా మనం సాగునీరు ఇచ్చే నీరు కూడా ఎలాంటిదిందని దాని నాణ్యతను గుర్తించి అనలైజ్ చేసి దాన్ని బట్టి కూడా మనం పండ్ల తోటలను నిర్ధారించుకోవాలి. సార్, ఇప్పుడు నిమ్మ, బత్తాయి ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి నాణ్యంగా ప్యూర్గా రావాలంటే అసలు ఏం చేయాలి? ఏ పద్ధతిలో పెంచితే బెటర్? మామూలుగా నిమ్మ కానీ, చీని కానీ, మామిడి కానీ, సపోటా కానీ ఏదైనా కానీ అంటు ద్వారా మనం అంటుగట్టి అంట్లను నాటుకుంటున్నాం. దాని ద్వారా జరిగే లాభం ఏమిటంటే మనకు దాంట్లో ఆ స్వచ్ఛత అనేది వస్తుంది. అంతేకాకుండా మామూలుగా పంట తొందరగా కాపుకొచ్చేదానికి ఆస్కారం ఉంది, ఎక్కువ దిగుబడి కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతులు ఈ మామిడిలో కానీ, సపోటాల్లో కానీ, అదే రకంగా బత్తాయిలో కానీ వీలైనంత వరకు అంట్లను ఎన్నుకోవడం అనేది చాలా శ్రేయస్కరం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి. హరీష్ గారు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్, మేము ఒక 5 ఎకరాల్లో నిమ్మ తోటలు వేసాం సార్. ఏం రకం వేశారు? నాటు చెట్లే సార్. ఓకే. వాటికి కింద ముదుడు చుట్టూ ఎండిపోతుంది. మొదల దగ్గర ఎండ వస్తుందా? ఎండు కొమ్మలు వచ్చేస్తున్నాయి సార్, తెల్లగా బూజు పట్టి ఎండిపోతుంది సార్. కొమ్మలన్నీ బూజు పట్టి ఎండిపోతున్నాయి. తెల్లగా ఈ పేనుబంక, ఈపి అటువంటి తెగుళ్ళు వస్తున్నాయి సార్. ఎంత వయస్సు? ఒక 7-8 years ఉంటుంది సార్. పంట 3 ఏళ్ల నుంచి తీస్తున్నారా? 3 ఏళ్ళ నుంచి వస్తూ ఉంది, తీసేసి తర్వాత మళ్ళీ వస్తూ ఉంది సార్. మామూలుగా ఈ కొమ్మలు ఎండిపోవడం అనేది, మామూలుగా ఆ తెల్లగా కావడం అనేది అది ఆ పురుగు వల్ల, అంటే తామర పురుగులు కొన్ని అవి వాటి వల్ల వస్తుంది. అంతేకాకుండా గజ్జి వచ్చినప్పుడు కూడా ఈ రెమ్మలు ఎండిపోవడము, కొమ్మలు ఎండిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఆ కొమ్మలు ఎండిపోయిన కొమ్మలను పూర్తిగా ఇంకొక 1 ఇంచ్ అంటే కిందికే కత్తరించి, తర్వాత ఈ బ్లూ కాపర్ కానీ, ఫైటలాన్ కానీ లేదా బ్లైటాక్స్ కానీ ఈ మందులు దొరుకుతాయి మార్కెట్లో. దాని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవాలి. దాంతోపాటుగా ఏదన్నా ఈ మోనోక్రోటోఫాస్ కానీ, డైమిథియోట్ కానీ, మెటాసిస్టాక్స్ కానీ ఏదన్నా ఒక పురుగు మందు కూడా కలుపుకొని మనం స్ప్రే చేసుకుంటే చాలా మటుకు ఏదైనా పురుగున్నా, ఏదైనా తెగులున్నా కానీ ఈ రొంటకు అది రక్షింపబడి చెట్టు బాగా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనం ఎరువులు వేసేటప్పుడు కూడా దానికి సరైన సమతుల్యంగా, సమగ్రంగా ఉండే ఎరువులు వేసుకుంటే కూడా చెట్టులో కొద్దిగా రోగ నిరోధక శక్తి వచ్చి చెట్టు బాగా బలంగా పెరిగేదానికి, తెగుళ్లకు లోను కాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సంతోష్ అనే కాలర్ ఉన్నారు. హలో సంతోష్ గారు, చెప్పండి. సుబ్బారెడ్డి గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మీరు ల్యాబ్ ఎక్కడని ప్లేస్ ఎక్కడ చేయించారు సార్? ఇప్పుడు సాయిల్ టెస్ట్ అన్నారు కదా సార్, అది ఎక్కడ సార్? ప్లస్ వాటర్, సాయిల్ ఒకటే ప్లేస్ లో చేస్తారా సార్? ఫీటున్నర లోపల గల్స్ ఉన్నాయో సార్, ఇట్లా పలు రాళ్ళు, మన ఆలుగడ్డల టైపు రాళ్ళు ఉంటాయి సార్, దానికి ఫీటున్నర లోపల. అది సాయిల్ టెస్ట్ చేసినప్పుడు దాన్ని మట్టి తీసుకోవాలన్నా, రాళ్ళు తీసుకోవాలన్నా సార్? ప్లస్ నిమ్మ, మామిడి ఎక్కడ చేసుకోవాలి సార్? ఆ టెస్ట్ లో మేము నిమ్మ, మామిడి పెట్టాలనుకుంటున్నాం సార్. మీరు ఆ మట్టి నమూనా సేకరించేటప్పుడు ఒక 4 అడుగుల లోతు గుంత తీయాలి. అంటే మట్టి ఒక మనిషి దాంట్లో దిగేదానికి స్కోప్ ఉండేటట్టు గుంత తీసి, ప్రతి అడుగు అంటే పైన భూమట్టం నుంచి 1 అడుగు వరకు 1 శాంపులు, మళ్ళీ 2 అడుగులో 1 శాంపులు, 3 అడుగులో 1 శాంపులు, 4 అడుగులో అది రాళ్ళున్ని, రప్పలున్ని, సున్నమున్ని ఏది ఉన్నా కానీ అది ఆ శాంపుల్ కలెక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు అనలైజ్ చేసి దాంట్లో సున్నం ఉందా, సౌడు ఉందా, ఉప్పు ఉందా, లవణాలు ఉన్నాయా, కార్బొనేట్స్ ఉన్నాయా, బైకార్బొనేట్స్ ఉన్నాయా అనేది టెస్ట్ చేసి మనకు చెప్తారు. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనము ఆడ బత్తాయి పెట్టాలన్నా, మామిడి పెట్టాలన్నా, సపోటా పెట్టాలన్నా, నేరేడు పెట్టాలన్నా, లేదా ఈ ఉసిరి పెట్టాలన్నా అనేది మళ్ళీ తర్వాత మనం నిర్ధారణ చేసుకోవాలి. అదే రకంగా నీరు, ఏ బోర్ నుంచి మనం నీరు పెట్టాలనుకుంటున్నామో దాన్ని మొట్టమొదట ఆ మోటార్ను ఆన్ చేసి ఒక 10-15 నిమిషాలు అయిన తర్వాత మనము ఒక వాటర్ బాటిల్కు మనము ఆ బాటిల్కు నీళ్లు బట్టి దాన్ని మనం ల్యాబ్కి ఇస్తే దాన్ని కూడా టెస్ట్ చేసి ఈ నీరు దీంట్లో ఎలాంటి దోషం లేదని వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత మనం తోట పెట్టుకుంటే అది చాలా బాగా వచ్చేదానికి, మంచి దిగుబడి వచ్చేదానికి, చాలా రోజులు ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ కాల్. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం నమస్తే. నమస్తే, చెప్పండి.
మేడం ఇప్పుడు మాకు బత్తాయి తోట ఉంది ప్లస్ మ్యాంగో ఉంది. ఓకే. అయితే ఇది వరకు నేను ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాను, రామ్ సుబ్బారెడ్డి గారు ఒక 2-3 కెమికల్స్ చెప్పారు, అవేమో అవైలబిలిటీ దొరకట్లేదు మార్కెట్ లో. ఓకే. ఫైటోలాన్ గానీ మెటాసిస్టాక్స్ గానీ ఇట్లాంటి ఎప్పుడు అప్డేటెడ్ అని చెప్తున్నారు, కెమికల్స్ దొరకట్లేదు. వాటికి ఆల్టర్నేటివ్ ఏమన్నా దొరుకుతాయి మేడం? ఈ ఫైట్లాన్ అనే దానికి బదులుగా మనకు ఈ బ్లైటాక్స్ దొరుకుతుంది, బ్లూ కాపర్ దొరుకుతుంది, ట్రూ కాప్ అని కూడా ఉంటుంది. దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు. అంటే కంపెనీలు డిఫరెంట్ కంపెనీలు వేరే పేర్లతో పిలుస్తుంటుంది. కాబట్టి కోరమండల్ కంపెనీ వాళ్ళు ట్రూ కాప్ అనే పేరుతో అమ్ముతారు. అదే ర్యాలీ కంపెనీ వాళ్ళు బ్లైటాక్స్ అని, బ్లూ కాపర్ అని రకరకాల పేర్లు ఉంటుంది. ఎక్కడి నుంచైనా మీరు తెచ్చుకునేదానికి ఆస్కారం ఉంది. అంటు మొక్కలు వేస్తారు కదా, సో అవి వేసేటప్పుడు ఎలాంటి పద్ధతులు పాటిస్తే బెటర్? ఏదైనా అంటు మొక్కలు నాటేటప్పుడు అది మామిడి కావచ్చు, బత్తాయి కావచ్చు, సపోటా కావచ్చు, ఆ అంటు కలయిక అంటే అంటు కట్టేటప్పుడు జాయింట్ ఉంటుంది, దాన్ని అంటు కలయిక అంటారు. ఆ నాటేటప్పుడు ఆ అంటు కలయిక ఎటువంటి పరిస్థితుల్లో కూడా భూమిలో పూడ్చకుండా భూమికి పైభాగంలోనే ఉండేటట్టు కనీసం భూమట్టానికి ఒక 5-6 అంగుళాల ఎత్తు, అంటే పైన ఎత్తులో ఉండేటట్టుగా మనం నాటుకోవాలి. మనం ఆ అంటు కలయికను భూమిలో పెట్టినప్పుడు అది ఆపరేషన్ చేసిన భాగం కాబట్టి అక్కడ కొత్త కుళ్ళు వచ్చేదానికి కానీ ఏదన్నా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆ అంటు కలయికకు గాలి వెలుతురు బాగా సమృద్ధిగా ఉండేటట్టుగా భూమట్టాన్ని కనీసం 4-5 ఇంచుల అంటే అంగుళాల పైన ఉండేటట్టుగా నాటుకోవాలి. ఓకే. సో ఇప్పుడు కొత్తగా వేస్తారు కదా, కొత్తగా మొక్కలు వేసినప్పుడు నీళ్ళ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి అసలు? కొత్తగా నాటినప్పుడు ప్రతిరోజు నీళ్లు అందించాలి వాతావరణాన్ని బట్టి. మళ్ళీ తర్వాత ఒక 2 మాసాలు అయిన తర్వాత ప్రతి ఆల్టర్నేట్ డే అంటే రోజు మార్చి రోజు ఇవ్వాలి. మరి అది బాగా బతికిన తర్వాత మళ్ళీ 3-4 రోజులకు ఊతురు ఇచ్చినా కానీ ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే. సో జామ పండ్లకి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా, సో జామ పండ్లను ఎలా పెంచాలి? జామ పండ్లలో ఇప్పుడు మామూలుగా లక్నో 49 అని, అలహాబాద్ సఫేదాన్ అని రకాలు ఉన్నాయి. అవి తెల్లకండ రకాలు. మరి ఈ మధ్య లక్నో నుంచి వాళ్ళు ఒక ఎర్రకండ గల్ల వెరైటీని కూడా, లోపల కండ ఎర్రగా ఉంటుంది, దాన్ని వాళ్ళు డెవలప్ చేశారు. ఆ రకము మామూలుగా ఇప్పుడు తినేదానికే కాకుండా పల్పు తయారు చేసేదానికి మ్యాంగో పల్పు చేసినట్లే ఈ జామ పల్పు తయారు చేసి దాన్ని మళ్ళీ మామూలుగా స్క్వాష్ కానీ, డ్రింక్స్ కానీ, జామ్ కానీ, జల్లీ కానీ తయారు చేసుకునేదానికి వాడుకుంటున్నారు. కాబట్టి అది అట్లా ఇండస్ట్రీ అంటే పారిశ్రామిక ఇండస్ట్రియల్ వాల్యూ ఉంది. అదే రకంగా డైరెక్ట్గా తినేదానికి కూడా ఉంది. ఓకే. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. సుబ్బారెడ్డి గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. ఈ మన తోటల చుట్టూ ఈ గోరెంటాకు నాటుకోవచ్చా మేడం? గోరెంటాకు తోటలు ఫెన్సింగ్ గోరెంటాకు నాటుకోవచ్చు. అయితే మీకు ఆ మార్కెట్ ఉందా లేదనని మీరు చూడండి. దాంతోపాటుగా కరోండాన్ అని ఉంది, వాక్కాయ అనేది కూడా ఉంది. ఒకవేళ వాక్కాయకు గిరాకీ ఉంటే వాక్కాయ కానీ, లేకుంటే మీరు చెప్పింది కానీ వేసుకోవచ్చు. అయితే మార్కెట్ ఉందా లేదనని అది ఒక తూరు చూడండి. మనకు ఆ తోట చుట్టూ పెట్టేది గాలిని నిరోధించేదే కాకుండా జీవగాలి నిరోధకాలుగా పనిచేసి అంతో ఇంతో పంట వచ్చేటట్టు, ఆదాయం వచ్చేటట్టుగా ఉండాలి. ఈ కరోండా అనేది ఎలాంటి అంటే పశువులు కానీ, గొర్రెలు కానీ లోపలికి వచ్చేదానికి వీలుండదు. మొండి మొక్క, దానికి నీళ్లు పెట్టినా పెట్టకునే వస్తుంది. దాని పండ్లు బాగా అంటే ఎక్కడన్నా మార్కెట్ ఉండే కాడ మనం పండ్లు కూడా అమ్ముకునే దానికి ఆస్కారం ఉన్నది. ఈ మధ్య చెర్రీస్కి బదులుగా ఈ వాక్కాయ పండ్లు కూడా మనము ఐస్ క్రీమ్లో మనం వాడుతున్నారు. కాబట్టి మీరు ఆ వసతి మార్కెట్ అనుకూలతను బట్టి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కాల్. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి రవి గారు. సుబ్బారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. మామిడి తోట ఇష్టము, అలా జామ తోట పెట్టుకోవచ్చా మామిడి తోటలో? ఓకే. ఎంత వయసు అది? అది 2 years అవుతుంది సార్. 2 months? 2 సంవత్సరాలు అవుతుంది. అలా జామ తోట పెట్టుకోవచ్చా? మామిడి తోటలో ఒకటి 5 ఎకరాలు ఉంది. ఎంత స్పేస్ అంటే మొక్కకు ఎంత పెట్టారు? 7.5 meters ఉంది. 7.5 మీటరు అంటే 24-25 అడుగులు పెట్టారు సార్. మీరు పెట్టుకోవచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. ఓకే. సో జామ చెట్లు వేయాలంటే ఎటువంటి భూమి అయితే అనుకూలం? నీరు ఇంకిపోయే భూములు, మురుగునీరు నిలబడకుండా ఉండే నీళ్ళు ఉండాలి. అయితే
ఈ ఉప్పు నేలలు కానీ సౌడు నేలలు కానీ పనికిరావు. మరి భూమి లోతు కనీసం ఒక 3 అడుగుల లోతు ఉండాలి. లోపల రాయి కానీ సట్టు కానీ సున్నం కానీ గులక కానీ ఇలాంటివి లేకుండా ఉండే భూములు అయితే ఆ జామ అంటే ఆ వేర్లు లోపలికి పోయి బాగా నిలబడేదానికి గ్రహించేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కనీసం 3-4 అడుగుల లోతు ఉండాలి మట్టి. లోపల ఎలాంటి సున్న కానీ శుద్ధ కానీ రాయి కానీ బండ కానీ లేకుండా ఉండాలి. అదే రకంగా అది ఉద్దజని సూచిక అంటే అది తటస్థంగా ఉండాలి. అట్లా ఉప్పున్నా సౌడున్నా కానీ అది పనికిరాదు. అలాంటి తటస్థంగా ఉండే నేలలు, నీరు ఇంకిపోయే నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం ఉండే నేలలు, లోతుండే నేలలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఓకే, జామ పళ్ళలో చాలా రకాలు ఉన్నాయి కదా, సో ప్రాఫిట్ రావాలంటే లాభాలు రావాలంటే ఏ పద్ధతులు అయితే బెటర్? అంటే కొన్ని ప్రాంతాల్లో అలహాబాద్ సఫేదా బాగా లైక్ చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో లక్నో 49, అదే రకంగా కొంత ఎర్రకండ ఉండే జామకాయలను లైక్ చేస్తారు. కాబట్టి ఆ మార్కెట్ డిమాండ్ ఎట్లుందో గ్రహించి దానికి అనుగుణంగా మన రైతులు పెట్టుకోగలిగితే మంచి గిరాకీ డబ్బులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లక్ష్మారెడ్డి అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో, చెప్పండి లక్ష్మారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నేను దానిమ్మ తోట పెడదాం అనుకుంటున్నాను. ఏ జిల్లా? ఏ జిల్లా? నల్గొండ. దానికి ఏ వెరైటీ పెట్టాలి, ఎంత దూరం పెట్టాలి, ఏ నేల అయితే బాగుంటది? దానిమ్మలో ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన రకాలు బగువా అనే రకము, మృదుల అనే రకము చాలా బాగున్నాయి. ఆ రెంటల్లో దేన్నైనా పెట్టుకోవచ్చు. వాటికి కాయ అంటే మంచి రంగు పైన తోలు రంగే కాకుండా లోపల గింజలు కూడా మంచి రంగు ఉండి చాలా మెతువుగా ఉంటాయి. మామూలుగా ఎక్స్పోర్ట్ కూడా ఏరే దేశాలకు పంపుకునేదానికి, అంటే కాయలైనా పంపుకోవచ్చు, లోపల ఇత్తనాలు తీసైనా మనము పంపేదానికి ఆస్కారం ఉంది. ఈ 2 రకాలు చాలా ప్రాచుర్యంలో ఉన్నవి, ఏదైనా వేసుకోవచ్చు. మరి ఇంతకుముందు చెప్పినట్లుగా నీరు నిలబడకుండా ఉండే నేలలో ఏదైనా పనికొస్తుంది. మురుగునీరు పోయే సౌకర్యం ఉండాలి. మరి అంతేకాకుండా ఆ భూమిలో కొద్దిగా సౌడు ఉప్పు ఎక్కువగా ఉంటే కూడా ఆ చెట్లు రావు. కాబట్టి నేల తటస్థంగా ఉండి భూమి కొద్దిగా ఒక 3 అడుగుల లోతుండే భూముల్లో మరి మనము ఈ దానిమ్మను సాగు చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. మరి మీరు బగువా కానీ ఆ మృదుల కానీ ఏదైనా తెచ్చుకోవచ్చు. అయితే గణేష్ అనే రకం కూడా ఉంది, కానీ అది కొద్దిగా గింజ కటువుగా ఉంటుంది, గింజ అంత గట్టిగా ఉంటుంది. కాబట్టి మనం ఎక్స్పోర్ట్కు ఈ బగువా మృదుల అనే రకాలే బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారెడ్డి గారు సాగుబడికి వచ్చినందుకు. ఇది ఇవాల్టి సాగుబడి. నమస్కారం.